ఓకే, కాసేపు సత్యం నమ్ముతాడనే అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెళ్ళి సిరిని అడగాలి. ఇప్పుడు నిజం చెప్పని తను అప్పుడైనా చెప్తుందని గ్యారంటీ లేదు కదా. చెప్పకపోతే చెప్పిద్దాం. ఎలా చెప్పిస్తాం మంజు? నిద్రపోయేవాళ్లని లేపొచ్చు, కాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎప్పటికీ లేపలేం. అలాగని వాళ్ళ నటనను చూసి చప్పట్లు కొడుతూ ఉండిపోలేం కదా. మంజు, నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. మనం సిరి అలా ఎందుకు యాక్ట్ చేస్తోందో తెలుసుకోవాలి. ఆస్తి కోసం అయితే అది ఎప్పటికీ తనదే. పోనీ పగ తీర్చుకోవాలి అంటే దానికి మన దగ్గర యాక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా దేనికోసమో సిరి ఇదంతా చేస్తోంది, అదే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను మేడం. సిరిని మొదట మా ఆయన తాళి కట్టిన అమ్మాయిగా చూశాను. ఏ భార్య అలాంటి అమ్మాయిని క్షమించదు. అయినా ఒక భార్యగా నేను క్షమించాను. తర్వాత తనని ఒక పేషెంట్లా కాకుండా సాటి ఆడదానిగా ఒక సిస్టర్లా చూశాను. బట్ నాలో ఇంకో యాంగిల్ ఉంది మేడం. కానిస్టేబుల్ మంజు, తనతో మాట్లాడి చూస్తాను. కొన్ని నిజాలు దాచడం సులభం, కొన్ని నిజాలని దాచినట్టు నటించడం కష్టం. మనసు దాచినా మనిషి దాచలేడు. ఏదో ఒకలా తను బయటపడుతుంది. ఒక కానిస్టేబుల్గా ఇలాంటివెన్నో చూసుంటావు, కానీ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సిరికి ఏ మాత్రం అనుమానం వచ్చినా సిరి నాటకాన్ని ఎప్పటికీ బయట పెట్టలేం. జడ్జి గారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఎక్కువ టైం లేదు.